హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి 2024 సెప్టెంబర్ నుంచి డిఎస్సి నియామక ప్రక్రియ తుదికి విడుదల. వీటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలుపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేయడం జరిగింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరుకు తుదికి విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి నుంచి వివరాలను క్రోడీకరిస్తున్నారు. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు. పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వలన ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఫైనల్కి విడుదల చేసిన రోజు లేదా మర్నాడు ఫలితాలను విడుదల చేసే వీలుంది. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే 2,79,957 మంది పరీక్ష రాశారు. ఇక రాష్ట్ర విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ కూడా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ టీచర్ పోస్టుకు 3 చొప్పున మెరిట్ పద్ధతిపై ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ 3లో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణకు నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాను పంపాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 3వ వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను 4వ వారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఒకవేళ అది ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి అయితే తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికల్లా నియామక ఉత్తర్వులు అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపారు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామని చెప్పారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ను వర్గీకరణపై తీర్పు రాకముందే ఇచ్చారు. కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి అయితే తేవడం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్ అధికారి అయితే తెలపడం జరిగింది. ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు అయితే సందేహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. And thank you for watching. Jai Hind.